సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీక్ష సినిమా ఇక్కడ ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎన్టీ రామారావు గారిది ఒక దీక్ష సినిమా ఉంది. ఆయన ఎన్టీ రామారావు సాక్షిగా పూజతో ఇక్కడ ప్రారంభించి ఇవాళ ఫైనల్గా మళ్ళీ ప్రీ రిలీజ్కి ఒక ప్రెస్ మీట్ మళ్ళీ ఇక్కడే పెట్టడం, ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులు డెఫినెట్గా ఈ సినిమా మీద ఉంటాయని అనుకుంటూ, ప్లస్ ఈయన రామకృష్ణ గౌడ్ గారు, ఇప్పుడు నేను ఒక సుబేదార్ కొడుకుని, అలాగే మా రెడ్డి గారి సమర్పకులు నేను ఒక ఎయిర్పోర్ట్లో నేను ఉన్నాను మిలిటరీలో అని చెప్తా ఉంటే, ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ మనం ఉన్నామంటే, అక్కడ సైనికులు కష్టపడి చాలా చలిలో కూడా ఉండి ఆక్సిజన్ కూడా అందని ఇదిలో వాళ్ళు అక్కడ కష్టపడి వాళ్ళు ఉండారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా మీటింగులు చెప్పుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. సో నేను లేలడకి వెళ్ళినప్పుడు సైనికులను అడిగా, ఏం బాబు ఇంత కష్టపడుతున్నారు ఏంటి అని అంటే, సార్ మా ప్రాణానికి మాకు ఇంత డబ్బులు ఎప్పుడో గవర్నమెంట్ ఇస్తుంది, మా ప్రాణం ఎప్పుడో పోయినట్టే, మాకు బోనస్ ఉంటే మళ్ళీ మేము ఇంటికి వెళ్తాం, లేకపోతే ఈ దేశానికి మా ప్రాణం సమర్పించేయటం మాకు ఇదండి అని నవ్వుతూ వాళ్ళు చెబుతూ ఉన్నది చూసుకుంటే వాళ్ళని చూసి మనం చాలా గర్వపడాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఇక్కడ కూర్చొని చాలా మాట్లాడుకుంటాం, చాలా అదంటాం ఇదంటాం, కాదు, వాళ్ళ రక్షిస్తుంటేనే మనం బతికుండాం అనేది గుర్తు చేస్తూ వాళ్ళ దానికి మురళీ నాయక్ గారికి సంబంధించి ఒక పాట పెట్టడం, ఇవన్నీ ఇది చేయటం, ఇది దీక్షలో డెఫినెట్గా రామారావు ఆశీస్సులు, ఇక్కడ ఈ సైనికుల ఆశీస్సులు వీళ్ళందరూ ఉంటాం. ఇక దాటితే మన రీళ్ళల్లో హీరోలు ఉంటారు, హీరోలు ఫైట్లు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, అన్నీ బాగానే ఉంటుంది, వాళ్ళు రెమ్యునరేషన్లు తీసుకుంటారు, కంఫర్టబుల్గా చేస్తారు, హ్యాపీ. కానీ రియల్ హీరో కాదు, రియల్ హీరో ఉండాలి. ఇవాళ ఈ సినిమాని ఆశీర్వదించడానికి సుమన్ గారు ఇక్కడికి రావాలని రియల్ హీరోగా మనం ఒప్పుకోవాలి. సో డెఫినెట్గా ఆయన్ని చూసి రియల్ హీరోలందరూ కూడా రియల్ హీరోలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదొకటి. తర్వాత మా భరతభూషణ్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా అయ్యి నేను ఆయన దామోదర్ ప్రసాద్ గారు రవికిషోర్ గారు అందరం 3 గంటల వరకు కూర్చుని ఒక సినిమా రిలీజు ఇక అవ్వదేమో అనే పరిస్థితిలో ఆయన అప్పటికప్పుడు నేను వెళ్ళి ఫైనాన్షియర్స్ని పిలిచి అలాగే ప్రొడ్యూసర్స్ పిలిచి నేను అది సాల్వ్ చేస్తాను అని చెప్పి, అక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు ఉండండి అని చెప్పి 4 గంటలకు ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేశాను అని చెప్పి ఒక ప్రెసిడెంట్గా ఎన్నో సినిమాల సమస్యలు, ఎంతోమంది ప్రొడ్యూసర్ల సమస్యలు, ఎంతోమంది కార్మికుల సమస్యలు అన్నీ తీర్చి ఒక అద్భుతమైన ఒక ఛాంబర్కి ఒక అధ్యక్షుడిగా చేసిన ఒక అద్భుతమైన నాయకుడిగా భరతభూషణ్ గారు. ఇక దాడితే మా కళ్యాణ్ ఛాంబర్ నుంచి మొదలెట్టుకుని, కౌన్సిల్ నుంచి మొదలెట్టుకుని, సౌత్ ఇండియా మొదలెట్టుకుని, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొదలెట్టుకుని అక్కడెక్కడ ప్రపంచం దాకా వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను మరవలేను, నేను ఒక కార్మికుడుగా ఒక అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినది నేను ఎంత ఎదిగినా నేను అది మరవకుండా ముందుకెళ్తానని చెప్పి ఇవాళ దీక్షని ఆశీర్వదించడానికి తను రావటం. అలాగే అడ్వకేట్కి మా జేవిఆర్ ఆయన వెంకటేశ్వరరావు ఒక టైంలో ఇప్పుడు నాకు కూడా నెగిటివ్గా ఏదో ఆయన మాట్లాడారు, తర్వాత అర్థం చేసుకుని కాదు సార్ మీరు చాలా మంచివాళ్ళని ఇప్పుడు నాకు తెలిసింది సార్ అని చెప్పి ఆయన అర్థం చేసుకుని ముందుకెళ్తూ అప్పటి నుంచి అట్లా రన్ అవుతున్న ఆయన. అలాగే గురురాజ్ గారు, అలాగే సార్ రెడ్డి గారు, సరే ఆర్టిస్ట్గా కిరణ్ గారు, అక్షా ఖాను, వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు వీళ్ళందరూ చాలా మంచి పేరు తెచ్చుకుని వీళ్ళు దీక్ష అనే సినిమా నుంచి అలా చూసుకుంటా ఎన్టీ రామారావు ఏ స్థాయికి ఎదిగారో సరే మా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు కార్యవర్గంతో కూడిన ఒక లెటర్ పంపించారు. మేము మీకు అనుగుణంగానే ఉంటాం, మీకు పోటీ సంస్థగా మేము ఉండం అని చెప్పి ఆయన లెటర్ పంపించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు ఎప్పుడూ కూడా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి అనుబంధంగానే ఉంటుందని, ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈసీ మెంబర్గా కూడా ఆయన ఉంటూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సెక్టార్ చైర్మన్గా కూడా చేశాడు, ఇప్పుడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా ఉంటూ మీకు అనుబంధ సంస్థే కానీ మీకు పోటీ సంస్థ కాదని ఆయన లెటర్ పంపారు. దానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, సెక్రటరీ గారు థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అన్న లాస్ట్